హాయ్ అండి, రైతు సోదరులకి నా నమస్కారం అండి. ఈరోజు మొదటి దఫ ఎరువు అయితే వేస్తున్నానండి. అది ఏమేమి ఎరువో మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. నా అయితే పిండి అయితే కలుపుకున్నాము. ఏమేమి పిండి కలుపుకున్నామో మీకైతే తెలియజేస్తానండి. ఈ తెల్లగా ఉండేదంతా యూరియా అండి. ఇది లావ్ యూరియా. ఇది వచ్చేసి 20-20-0-13 అండి. ఇది దీంట్లో అయితే 20-20-0-13 అండి. ఈ మూడు ఏమేమి ఉన్నాయా మీకైతే లాస్ట్లో అయితే తెలియజేస్తానండి. 20లో ఏముందా, మళ్ళీ 20లో ఏముందా, 0లో ఏమి లేదా, తర్వాత 13లో ఏముందా, మొత్తం మీకు లాస్ట్లో అయితే ఈ పిండి చల్లేసిన మాట అయితే మీకైతే మొత్తం అయితే చెప్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే దీన్ని కలుపుకుందాము. పిండి అయితే కలిపేశానండి. ఇప్పుడైతే చల్లేద్దామండి. తర్వాత అయితే ఈ పిండి వివరాలు అయితే మీకైతే తెలియజేస్తానండి. పిండి అయితే చల్లేసానండి. ఇది నేను చల్లిన పిండి వచ్చేసి 20-20-0-13 అండి. ఈ పిండి దీంట్లో ఈ ఎరువులో ఏమేమి ఉండేది మీకైతే తెలియజేస్తానండి. 20 అంటే నత్రజని, 20 అంటే భాస్వరం, 0 అంటే పొటాస్ అయితే దీంట్లో లేదండి. నత్రజని, భాస్వరం, తర్వాత పొటాస్ లేదండి. 13 వచ్చేసి సల్ఫర్ అండి. ఈ మూడైతే ఈ పిండిలో అయితే ఉందండి. దీంట్లో లేనిది ఏంటంటే పొటాస్ అయితే ఈ కేజీల మటుకు పొటాసు వేస్తే కర్ర పుష్కలంగా రాదండి, గిటకబారి ఉన్నట్టుగా ఉంటుందండి. అందుకని ఎక్కువ మంది రైతులు పొటాస్ అయితే వేయరండి. ఫస్ట్ దఫాలో వచ్చేసి డిఏపి వేసుకుంటే మంచిది. కానీ డిఏపి నాకు అందుబాటులో దొరకలేదండి. అందుకని ఈ 20-20-0-13 అయితే ఈ మొదటి దఫాలో వేసానండి. ఈ ఎరువులో ఉండే మూడు పదార్థాలు వచ్చేసి మన పైరుని పచ్చంగా తీసుకొని వచ్చేదానికి, తర్వాత గంట కట్టేదానికైతే ఉపయోగపడతాయండి. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.